డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షన్నూస్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ చాందిని. ఈ రోజు మా ఇంట్లో సండే స్పెషల్ మ్యారేజ్ స్టైల్లో మటన్ కర్రీ అయితే చేస్తున్నాను. ఇది హాఫ్ కేజీ మటన్, సీనా పీస్ అంటారు కదా, అది నాకైతే ఇది మటన్ అంటే ఇందులో ఫేవరెట్ పీస్ అంటే ఇదే. అందుకనే మా హస్బెండ్ అయితే నాకు ఇష్టమని ఇదైతే తీసుకొచ్చిండు. ఇప్పుడైతే దీన్నైతే మంచిగా ఒక 2, 3 సార్లు అయితే బాగా వాష్ చేసుకొని ఉంచుకోవాలి. అలాగే ఒక 2 ఉల్లిగడ్డలనైతే ఇలా కట్ చేసి అయితే పెట్టుకున్నాను. 2 పెద్ద ఉల్లిగడ్డలు. అలాగే కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్, ఇంకా 4 పచ్చిమిర్చి, ఒక మెంతి కట్ట. ఇది చిన్న మెంతి కట్ట. కట్ చేసుకొని వాటర్‌లో వాష్ చేసుకొని అయితే ముందుగానే పెట్టుకున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వాష్ చేసుకొని వాటర్‌లోనే వేసి పెట్టుకున్నాను. వేసేటప్పుడు చిన్న చిన్నగా కట్ చేసి అయితే పెట్టుకుంటాను నేను. ఈరోజు సండే కదా, మ్యారేజెస్ అయితే ఎక్కువ అవుతున్నాయి. అందుకనే నేనైతే మ్యారేజ్ స్టైల్‌లో అయితే చేస్తున్నాను ఈ మటన్ కర్రీ. ముందుగా అయితే ఒక పాన్ అయితే తీసుకొని ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. ఇందులో ఎండు కొబ్బరి ముక్కలు ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఇప్పుడు లేవు, అందుకనే నేను ఎండు కొబ్బరి ముక్కలు అయితే స్కిప్ చేసి వీటితో అయితే మ్యారేజ్ స్టైల్లో అయితే చేస్తున్నాను. ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. మీ దగ్గర ఎండు కొబ్బరి ముక్కలు ఉంటే మీరు అవి కూడా యాడ్ చేసుకొని ఇలా డ్రై రోస్ట్ అయితే చేసుకొని కూల్ అయిన తర్వాత స్మూత్ పేస్ట్ లా అయితే చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో నేనైతే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ కడాయి హీట్ అయ్యేంత వరకు నేను కొన్ని వాటర్ వేసి పేస్ట్ అయితే చేసి పెట్టుకుంటున్నాను పల్లీల నువ్వులది. కడాయి హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నూనె, అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటున్నాను. నెయ్యి వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. మ్యారేజెస్ లో అయితే కొందరు డాల్డా వేస్ట్ చేస్తారు, కొందరు నెయ్యి వేస్ట్ చేస్తారు. అందుకే ఫ్లేవర్ అయితే బాగుంటుంది మ్యారేజెస్ లో మటన్ కర్రీ. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర మసాలా ఇంగ్రీడియంట్స్ ఉంటే అవైతే యాడ్ చేసుకోండి. మా హస్బెండ్ అయితే మార్కెట్కి వెళ్ళిండు మసాలా ఇంగ్రీడియంట్స్ తీసుకొస్తా అని, ఇంకా తీసుకురాలేదు. అందుకనే నేను ముందు అయితే ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేస్తున్నాను. మార్నింగే మటన్ తో మసాలా ఇంగ్రీడియంట్స్ కూడా తీసుకురమ్మంటే లేట్ అవుతుందని ముందైతే మటన్ అయితే తీసుకొచ్చారు. మసాలా ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చిన తర్వాత నేను మళ్ళీ యాడ్ చేశాను. స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్. కొంచెం ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ గా అయిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న మెంతి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఆనియన్స్ కొంచెం లైట్ బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత మనం 1/4 టీ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. పసుపు మొత్తం కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది 2 మినిట్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశాను నేను. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి కొంచెం పేస్ట్ ఫామ్ లో చేసుకొని నేనైతే యాడ్ చేసుకుంటున్నాను. మనకి ఇలా వేయడం వల్ల మసాలా అనేది అడుగంటుకోదు, మంచిగా గ్రేవీ అయితే వస్తుంది. ఇలా వేయడం వల్ల మటన్ కి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయినాక ఇందులో మళ్ళీ ఆయిల్ అయితే రిలీజ్ అవుతుంది కదా, ఈ టైంలో అయితే నేను మసాలా ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేశాను. సాజీరా, 2 ఇలైచి, అలాగే ఒక దాల్చిన చెక్క, 4 లవంగాలు, ఒక బగారాకు అయితే యాడ్ చేశాను. మీరైతే ఫస్టే ఆయిల్లో అయితే వేసుకోండి మసాలా ఇంగ్రీడియంట్స్. నా దగ్గర టైంకి లేకపోవడం వల్ల నేనైతే మళ్ళీ యాడ్ చేశాను లాస్ట్ లో. ఆయిల్లో ఫ్రై అయితేనే బాగుంటుంది మసాలా ఇంగ్రీడియంట్స్. ఈ అల్లంలో ఉన్న పచ్చివాసన మొత్తం పోయిన తర్వాత మనం మంచిగా కడిగి పెట్టుకున్న మటన్ అయితే స్ట్రెయిన్ చేసుకొని ఏం వాటర్ లేకుండా స్ట్రెయిన్ చేసుకొని ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు మనం మటన్ ని అయితే ఆయిల్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి. బాగా కలుపుతూ ఒక 5 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి వాటర్ అనేవి రిలీజ్ అవుతాయి. మటన్ లో వాటర్ రిలీజ్ అయ్యే టైంకి నేనైతే సాల్ట్ అయితే యాడ్ చేస్తాను. మనం ముందుగానే సాల్ట్ యాడ్ చేయడం వల్ల మనకి మటన్ అనేది సాఫ్ట్ గా కుక్ అవుతుంది. మనం కుక్కర్ లో వేసి కూడా కుక్ చేసుకోవచ్చు, కానీ ఇది లేతగుందని మటన్ నేనైతే ఇలా ప్యాన్ లోనే కుక్ చేస్తున్నాను.
నేను ఇలా ఆయిల్‌లో ఫ్రై చేస్తుండగానే నాకు 50% అయితే మటన్ అయితే కుక్ అయిపోయింది. ఈరోజు నేను మ్యారేజెస్ స్టైల్‌లో మటన్ కర్రీ ఎందుకు చేస్తున్నానో తెలుసా ఫ్రెండ్స్? మా ఇంటి వెనకాల గల్లీలో ఇంకా మా ముందు అయితే 2 ఫంక్షన్ హాల్లున్నాయి. ఇగ పక్కనే 2 మ్యారేజెస్ అయితే జరుగుతున్నాయి. ఇగ అందుకనే నాకు గూడా మటన్ తినాలనిపిచ్చి మటన్ అయితే తెప్పించుకొని మటన్ కర్రీ అయితే చేస్తున్నాను. ఇక మీకు కూడా ఈ రెసిపీ అయితే చేసి చూపిస్తున్నాను. చికెన్ తినకూడదు అంటున్నారు కదా, అందుకనే మటన్ తెప్పించుకున్నాం మేము. కానీ చికెన్ తినకుండా అయితే ఎవ్వరు ఉండట్లేదు. ఎక్కువ మంది చికెనే తింటారు. మేము కూడా ఎక్కువ చికెనే తెచ్చుకుంటాం. మటన్ అయితే ఎప్పుడో ఒకసారి అయితే తీసుకొచ్చుకుంటాం. చికెనే బాగుంటుంది కదా ఫ్రెండ్స్ మటన్ కంటే. ఎవరైనా ఇంట్లో మటన్ కర్రీ మ్యారేజెస్ స్టైల్‌లో చేయాలనుకుంటే ఒకసారి అయితే నాలాగా ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే సేమ్ మనం మ్యారేజెస్‌లో తిన్నట్టే ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్ మటన్ అయితే ఆయిల్‌లో మంచిగా ఫ్రై అయ్యి వాటర్ అయితే రిలీజ్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ 50% అయితే మనకి మటన్ అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడైతే మనం కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఇది 1 ½ టేబుల్ స్పూన్ కారం అయితే తీసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఇలా పేస్ట్‌లా అయితే కలుపుకుంటున్నాను. మనమైతే ఇందులో ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదంటే ఇలా మనం మసాలాస్ వేసేటప్పుడే ఇలా ప్యూరీ ఫామ్‌లో వేస్తే మన గ్రేవీ అనేది బాగా వస్తుంది. అలాగే టేస్ట్ కూడా బావుంటుంది. చూసారా ఫ్రెండ్స్ మనకి మటన్ ఎంత కలర్‌ఫుల్‌గా కనిపిస్తుందో, అలాగే టేస్ట్ కూడా చాలా బావుంటుంది. కారం కూడా మంచిగా ఆయిల్‌లో ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పల్లీల నువ్వుల పేస్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. కారం ఫ్రై అవుతుండగానే మనం ఈ పేస్ట్ వేస్తే కారంతో పాటు ఈ మసాలాస్ కూడా బాగా ఉడికిపోయి టేస్ట్ బావుంటుంది. ఈ స్టేజ్‌లోనే నేను 1 గ్లాస్ దాకా వాటర్‌ని మనం పేస్ట్ చేసుకున్న మిక్సీ జార్ ఉంది గదా, అందులోనే వేసి, ఆ వాటర్‌ని ఇందులో వేసి మసాలాస్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకొని లిడ్ అయితే క్లోజ్ చేయాలి. ఒక 15 మినిట్స్ అయితే నేను లిడ్ అయితే క్లోజ్ చేసి పెట్టాను. మటన్ అయితే మనకి పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోతుంది. 15 మినిట్స్‌కే మనకి మటన్ అనేది బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం మసాలాస్ అయితే వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టీ స్పూన్ పచ్చి ధనియాల పొడి, అలాగే 1/4 టీ స్పూన్ గరం మసాలా. ఈ మసాలా ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మనకి మసాలాస్ అన్నీ బాగా పట్టిన తర్వాత ఫైనల్‌గా మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి పెట్టుకుంటే మనకి మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని లిడ్ క్లోజ్ చేసి ఒక 2 మినిట్స్ అలా వదిలేయాలి. మనకి ఆయిల్ అనేది పైకి వస్తుంది. అప్పుడైతే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్ మనకి గ్రేవీ ఎంత బాగా వచ్చిందో. సేమ్ మనకి టేస్ట్ మ్యారేజెస్‌లో తిన్నట్టే ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఎవరైనా ట్రై చేయకుంటే ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంట్లోనే సింపుల్‌గా మ్యారేజెస్ స్టైల్‌లో మటన్ కర్రీ అయితే చేసుకోవచ్చు. సేమ్ టేస్ట్ అయితే మ్యారేజెస్‌లో తిన్నట్టే ఉంటుంది. మాకైతే చాలా నచ్చింది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ మీ చాందిని. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్